ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. బాలీవుడ్ మూవీ దురంధర్ ది రివెంజ్ అన్ని రికార్డులు తిరగరాస్తోంది. గత 10 ఏళ్లలో సౌత్ సినిమా సెట్ చేసిన చాలా రికార్డులను ఈ సినిమా బ్రేక్ చేయడం ఖాయం అన్న టాక్ వినిపిస్తోంది. కానీ ఎన్ని రికార్డులు సాధించినా మన దర్శకులు సెట్ చేసిన ఒక బెంచ్ మార్క్ ని మాత్రం బాలీవుడ్ టచ్ చేయడం కష్టమే అన్న టాక్ వినిపిస్తోంది. ఏంటా బెంచ్ మార్క్ అనుకుంటున్నారా? అయితే వాచ్ దిస్ స్టోరీ. ప్రెజెంట్ దేశవ్యాప్తంగా దురంధర్ ది రివెంజ్ మానియా కనిపిస్తోంది. నార్త్తో పాటు సౌత్లను ఈ సినిమా భారీ వసూళ్లు సాధిస్తోంది. దీంతో ఈ మూవీ డైరెక్టర్ ఆదిత్య ధర్ గురించి కూడా ఇండస్ట్రీ సర్కిల్స్లో చర్చ జరుగుతోంది. కేవలం 3 సినిమాలే తీసిన ఆదిత్య ధర్ 3 సినిమాలను బ్లాక్ బస్టర్ హిట్ చేశారు. బాలీవుడ్లో ఒక్క ఫ్లాప్ కూడా లేని ఒకే ఒక్క దర్శకుడిగా నిలిచారు. గతంలో రాజ్ కుమార్ హిరానీ పేరిట ఈ రికార్డు ఉండేది. కానీ రీసెంట్గా రిలీజ్ అయిన డంకీ సినిమా ఆశించిన స్థాయిలో పర్ఫామ్ చేయకపోవడంతో రాజ్ కుమార్ ఖాతా తొలి ఫ్లాప్ పడింది. అయితే బాలీవుడ్కు సాధ్యం కాకపోయినా సౌత్లో మాత్రం ఒక్క ఫ్లాప్ కూడా లేకుండా కెరీర్ కంటిన్యూ చేస్తున్న దర్శకులు చాలా మందే ఉన్నారు. రాజమౌళి, అనిల్ రావిపూడి, ప్రశాంత్ నీల్, అట్లీ, నాగశ్విన్ ఈ అందరికీ ఓ సిమిలారిటీ ఉంది. ఈ దర్శకులు చేసినవి తక్కువ సినిమాలే అయినా వీళ్ల కెరీర్లో ఇంతవరకు ఒక్క డిజాస్టర్ కూడా లేదు. అందుకే వీళ్లతో సినిమాలు చేసేందుకు టాప్ స్టార్స్ కూడా క్యూలో ఉన్నారు. సౌత్లో ఒకే టైంలో ఇంతమంది దర్శకులు ఒక్క ఫ్లాప్ కూడా లేకుండా కెరీర్ కంటిన్యూ చేస్తుంటే నార్త్లో మాత్రం ఎప్పుడూ ఒక్క దర్శకుడి పేరిటే ఈ రికార్డు ఉంటుంది. దీంతో సౌత్ రేంజ్లో ఇంతమంది మేకర్స్ ఒకేసారి హిట్ మెషిన్స్గా ప్రూవ్ చేసుకోవటం బాలీవుడ్కి ఇప్పట్లో సాధ్యం కాదని తేల్చేస్తున్నారు.